నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది మాట్లాడడానికి మనతో పట్టున్నారు అన్న. మీకు ఈ విధంగా తెలంగాణలో హైడ్రా పేరుతో ఇన్ని బడా బాబుల ఆ, వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు కూల్చివేత గురించి అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? ఇది తెలంగాణ అనే కాదండి, ఎక్కడైనా కానీ ఇట్లా భూ కబ్జాలు చేసి చూడండి, చెరువు ఉంది పక్కన, అది ఉంది, కన్వెన్షన్ సెంటర్ ఉంది. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా బిగ్ స్టెప్ తీసుకున్నారండి. ఎందుకంటే ఇలా చేయాలంటే ఒక డేరింగ్ డాషింగ్ ఉండాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. హైడ్రా అనే ఒక జీవో తెచ్చేసి ఇట్లా ఆక్రమించిన చెరువులనే కదా, ఎక్కడైనా ఆక్రమణాలు చేసింది ఇలా కుప్ చేసి ప్రజలకు మేలు చేయాలంటే నిజంగా చాలా బిగ్ డెసిషన్ అండి. సో ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకు అంటే ఒక సామాన్య ప్రజలు ఒక సెంటు భూమి ఆక్రమిస్తేనే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చేసి కేసులు పెట్టి గందరగోళం చేస్తారండి. సో రేవంత్ రెడ్డి గారు ఇట్లా బిగ్ డెసిషన్ తీసుకుని బడాబాబులు భూ కబ్జాలు ఎందుకంటే భూ కబ్జాలు చేస్తున్నాడు. ఇది చూడండి, ఇది ఎక్కడైనా సిటీ సెంటర్లో ఉందా, లేదు చెరువులోనే ఉంది. చెరువులో ఉందంటే ఖచ్చితంగా ఇది ఆక్రమణ గురయ్యింది. సో అందుకని వాళ్ళు రికార్డ్స్ని పరిశీలించిన తర్వాతే ఇలా చేశారు. ఇది ఖచ్చితంగా చాలా మంచి పని అండి, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ అండి. ఈ విధంగా అందరు సీఎంలు కూడా ఇలా ఒక రేవంత్ రెడ్డి గారిని ఒక రోల్ మోడల్ తీసుకొని భూ కబ్జాలు చేసిన ప్రతి ఒక్కరు ఇట్లా గవర్నమెంట్లో ఆధీనంలో తీసుకొని ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నానండి. అంటే మెయిన్ సెంటర్ హైదరాబాద్ సెంటర్లో ఇంత పెద్ద మొత్తంలో భూమి ఆక్రమించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇది కొన్ని కోట్లు చేస్తుందండి. ఇప్పుడు మనం ఒక సామాన్యుడు ఒక సెంటు భూమి ఆక్రమిస్తేనే మనం అధికారులు అలా ఎన్ని రోజులు వెయిట్ చేయరు. సో అట్లా దీన్ని కోట్లు ఆక్రమించిన రోజులు అతను సాగించారు. కానీ ఇది ఖచ్చితంగా ఇది భూ ఆక్రమణ జరిగింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి భూ ఆక్రమణ జరిగిన ఎక్కడైనా కానీ, నాట్ ఫర్ తెలంగాణ, ఎక్కడ త్రూఅవుట్ ఇండియా ఎక్కడ జరిగినా కానీ సీఎంలు మంచి ఆలోచించి ఇట్లా చేసి ప్రజల యొక్క ఆస్తి, యాక్చువల్గా ఇది ప్రజల ఆస్తి, ఇది రేవంత్ రెడ్డి గారికి ఉపయోగం ఏం లేదు. సో రేవంత్ రెడ్డి గారికి ఒక రూపాయి రాదు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పొలిటికల్గా ఇది ఒక డ్రాబ్యాక్ అవుతుంది. అయినా కానీ ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేయాలి, ప్రజలకు చేయాలి, మన భూములు మనం కాపాడుకోవాలి, చెరువులు కాపాడుకోవాలి. దీనివల్ల రాబోయే కాలంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇట్లా చాలా కబ్జాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ తెలంగాణ వరకు కాదు, ఇట్లా తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని చూసి అన్ని సీఎంలు గారు ఆలోచించి ఖచ్చితంగా ఇది చాలా ప్రయోజనం ఉంటుందండి కామన్ పీపుల్కి.